మల్లన్న దేవుడు వైకుంఠ నగరం వచ్చేసరికి వైకుంఠమంతా 7 ఏండ్ల కింద ఎల్లిపోయిన రీతి, 12 ఏండ్ల కింద పడబడ్డ రీతి బల్లి పాతర్లు పట్టున్నది. ఎక్కడ పోతివి నాయన్నా జంగమయ్య, నన్ను ఉట్టిత్తివి గాని గిట్టియకపోతివి. పుట్టినాడు నాకు పురుడు లేదు, పెరగంగ నాకు పెళ్లి లేదు. తల్లి గనలేదు నన్ను తలపొయ్యలేదు, ముత్త గనలేదు నాకు ముద్దులివ్వలేదని ఉలవల దేవుడు వలతేరుతున్నాడు. కలకల దేవుడు కంటినీరు దియంగా, కుడికంటి శోకము కుంభధార వర్షము, ఎడమకంటి శోకము ఏరులై పారుతున్నది. భగవంతుడు రారాజు మల్లయ్య తన ధైర్యమే 10 మంది బలమనుకున్నాడు. లేచి నిలుచొని ఒక్కసారి వైకుంఠ నగరం లోపల చూసే వరకు పుట్ట కనిపిస్తున్నది. పుట్ట పక్క పొంటే దేవానా దేవతలు వెళ్ళిపోయే సమయం లోపల వాళ్ళకు ఊమొస్తే ఆడ ఉంచిపోతారు. ఆ ఉంచిన మారలేదు. దేవుని పాగాలు చెల్లెలు ఆడ పక్క పొంటి కనిపిస్తున్నాయి. అబ్బబ్బా! భగవంతుడు రారాజు మల్లయ్య ఒక్కసారి ఆలోచన చేసిండు. దేవతలందరూ ఎక్కడికి పోలేదు, పుట్టకన్నం లోపల జాక్కొని ఉన్నారు అని చెప్పి భగవంతుడు రారాజు మల్లయ్య ఈ దేవతలందరూ పుట్టలకెళ్ళి బయటకెట్లా రావాలని ఒక్కసారి భగవంతుడు ఎద ఎదబొచ్చ మీద మన్నును తీసిండు. తీసి 3 కాశపుల్లలు వేసి ఎడమ ముక్కులో ఒకటి తాల్చిండు, కుడి ముక్కులో ఒకటి తాల్చిండు. సారిసి దుమ్ముతుంటే 60 పుట్ల అగ్గివేరు పుడుతున్నది. అగ్గివేరు పుట్టంగా ఆ అన్న అగ్గిమల్లన్న, నిన్ను తీసి పుట్టకన్నం లోపల వేస్తున్నా, దేవతలందరి గడ్డాలు కాలద్దు, మీసాలు కాలద్దు, పాగ చెల్లాలు బట్టలు కాలద్దు, ఉబ్బెరపోత పుట్టాలి. ఆ ఉబ్బెరపోతకు ఆయిటి ముంగట పుట్టలకెళ్ళి చీమలు ఎట్లా బయటకు వస్తాయో అట్లా దేవానా దేవతలందరూ ఉబ్బెరపోతకు బయటకు రావాలని ఆ పుట్టకన్నం లోపల అగ్గిదేవుడు మల్లన్న నేసిండు. అప్పుడు ఆ ఉడకపోత భరించలేక శివుడు, బ్రహ్మ, విష్ణు, దేవానా దేవతలందరూ పుట్టకన్నంలోకి వెళ్ళి బయటకు వస్తారు. బయటకు వెళ్ళగానే మన మల్లికార్జున స్వామి శంకరుణ్ణి పళ్ళ జడలు పట్టుకొని, నాయనా జంగమయ్య, నన్ను పుట్టించినవు గిట్టియలేవు అని క్వశ్చన్ చేస్తాడు. మరి తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై మల్లికార్జున స్వామి.